సబ్స్క్రైబ్ మిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీ లక్ష్మానంద బీద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీలో విష్ణుకుండులకు సంబంధించి క్లాస్ నోట్స్లోని కొన్ని ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ సందర్భంగా మీకు ఈ వీడియో రూపంలో తీసుకొని వస్తున్నాను. అతి కొద్ది పాయింట్ అండి, 20 పాయింట్లలోపే మీకు ఈ నోట్స్ అనేది ఉంటుంది. సో విష్ణుకుండంలో ఇంపార్టెంట్ పాయింట్స్ని క్లాస్ నోట్స్గా మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. దీనికి సోర్స్ వచ్చేసరికి మనకి ఏపీ హిస్టరీ రచించిన హిస్టరీ ఎఫ్ఎస్ఆర్ మెటీరియల్ నుంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో విష్ణుకుండ రాజుల యొక్క చరిత్ర, రాజులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వేసిన శాసనాలు ఏంటి, వాళ్ళు దానం చేసిన గ్రామాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, దీని పేరు ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు నేల మీద సంస్కృతంను అధికార భాషగా చేసుకొని పాలించిన రాజవంశం ఏది అంటే విష్ణుకుండనులు. వీరు స్వతహాగా ఎవరు అంటే బ్రాహ్మణులు. అదేవిధంగా బౌద్ధ మతానికి నష్టం కలిగించి సముద్రగుప్తుడి దండయాత్రలకు ఆహ్వానం పలికింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా కొండలను తొలిచి ఆలయాల నిర్మాణం చేపట్టింది ఎవరు అంటే విష్ణుకుండనులు. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి. సో బౌద్ధానికి నష్టం కలిగించి సముద్రగుప్తుని దండయాత్రలకు ఆహ్వానించి దక్షిణ భారతదేశంలోనే కొండలను తొలిచి ఆలయాలను చేపట్టింది ఎవరు అంటే విష్ణుకుండనులు. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథం ఏమిటి అంటే జనాశ్రయ ఛందో విచ్చతి. సో ఈ కావ్యాన్ని రచించింది ఎవరు అంటే ఈ వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఘనస్వామి. నెక్స్ట్ వన్, విష్ణుకుండులు ఎవరు భక్తులని అంటారంటే మల్లికార్జున స్వామి. అందుకే వీరి ఆరాధ్య దైవం ఎవరు అంటే శ్రీశైల మల్లన్న. వీరి కాలంలో శ్రీశైలంను ఏమని పిలిచేవారంటే సిరిటన పర్వతం. నెక్స్ట్ వన్, విష్ణుకుండుని యొక్క వంశ మూల పురుషుడు ఎవరు అంటే ఇంద్రవర్మ. వీరి రాజధానులు వచ్చేసరికి 4 ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి వినుకొండ, రెండవ రాజధాని కేసరగట్టు, ఇది ప్రస్తుతం రంగారెడ్డి అండి. అదేవిధంగా దెందులూరు, వేంగి. నెక్స్ట్ వన్, నాలుగోది వచ్చేసరికి విజయవాడ, కనకపురి. సో ఈ వంశంలో మొదటి రాజు ఎవరు అంటే మొదటి మాధవవర్మ. ఇతని రాజధానిని ఎక్కడి నుండి ఎక్కడికి మార్చారంటే వినుకొండ నుండి కేసరగట్టు రంగారెడ్డికి మార్చాడు. వాకాటకులు వంశం వాళ్ళ అమ్మాయిని పెళ్ళాడిన రాజు ఎవరంటే మాధవవర్మ 1. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 అశ్వమేధ యాగాలు, 1 నరమేధము, 1 రాజసూయ యాగం చేసిన రాజు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మాధవవర్మ 2. ఇతనుకున్న బిరుదు ఏంటి అంటే త్రికూట మలయాధిపతి. సో ఈ బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందండి. త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఎవరికి కలదు? మాధవవర్మ 2. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర అధికార చిహ్నమైన పూర్ణకుంభమును మాధవవర్మ 2 ఏ గుహలపై చెక్కించాడు? ఉండవల్లి గుహలు. నెక్స్ట్ వన్, మాధవవర్మ 3. సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే న్యాయం చెప్పడంలో దిట్ట. అందుకే ఇతనికి న్యాయసింహ, అవిసిత వివిద్య దివ్య అనే బిరుదులు కలవు. సో ఇక్కడ ఒక ఎగ్జామ్ సరిపడే ఒక పాయింట్ వచ్చిందండి. సొంత కొడుకుకి సైతం ఉరిశిక్ష వేసిన ఘనత కలవాడు ఎవరు అంటే మాధవవర్మ 3. ఇది కూడా కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రబోధ చంద్రోదయం అనే న్యాయకథను రచించిన తొలి తెలుగు జంట కవులు ఎవరు అంటే నంది మల్లయ్య, గంట సింగన. లేదా క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, తొలి తెలుగు జంట కవులు అయిన నంది మల్లయ్య, గంట సింగన రచించిన న్యాయకథ పేరేమిటి? ప్రబోధ చంద్రోదయం. సో ఈ 15 పాయింట్లలో మనకి తెలుగు జంట కవులకు సంబంధించి ఇదొకటి ఇంపార్టెంట్. స్వంత కొడుక్కి సైతం ఉరిశిక్ష వేసిన ఘనత కలవాడు ఎవరు? మాధవవర్మ 3. త్రికూట మలయాధిపతి అని ఎవరిని అంటారు? మాధవవర్మ 2. వాకాటకుల రాజవంశంలో అమ్మాయిని పెళ్ళాడిన రాజు ఎవరు అంటే మాధవవర్మ 1. అదేవిధంగా వినుకొండ నుండి కేసరగట్టుకు రాజధాని మార్చిన రాజు ఎవరు అంటే మొదటి మాధవవర్మ. నెక్స్ట్ వన్, శ్రీశైలంను వీరి కాలంలో ఏమని పిలిచేవారంటే సిరిటన పర్వతము. అదేవిధంగా ఆంధ్రదేశంలో తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే జనాశ్రయ ఛందో విచ్చతి. దక్షిణ భారతదేశంలో కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టిన వారు ఎవరు అంటే విష్ణుకుండనులు. సో ఇవి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఈ 15 పాయింట్లు ఇంపార్టెంటే, వాటిలో ఇవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. అవి కూడా మీరు మరొకసారి మననం చేసుకోండి. నెక్స్ట్ వన్, తెలుగులో తొలి వాక్యమైన విజయోత్సవ సంవత్సరంబుల్ అనే వాక్యం ఏ శాసనం రాశారంటే చిక్కుముళ్ళ తామర శాసనం. ఈ శాసనం వేసిన రాజు ఎవరంటే విక్రమేంద్ర వర్మ. ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కలదు అంటే విజయవాడ. విక్రమేంద్ర వర్మ వేయించిన శాసనం ఏంటంటే చిక్కుముళ్ళ తామర శాసనం. సో ఈ శాసనంలో తెలుగులో తొలి వాక్యం ఏంటి అంటే విజయోత్సవ సంవత్సరంబుల్. నెక్స్ట్ వన్, ఇంద్ర భట్టారక వర్మ లేదా మంచాన భట్టారక వర్మ. ఈ రాజు యొక్క స్పెషాలిటీ ఏంటంటే విష్ణుకుండ వంశంలో చివరి రాజు ఎవరంటే ఇంద్ర భట్టారక వర్మ. కోస్తా ఆంధ్రంలో గటికలు అనే వైదిక విద్యాలయాలు స్థాపించిన వారు ఎవరంటే ఇంద్ర భట్టారక వర్మ. ఈ గటికలు గురించి ప్రస్తావించిన గ్రంథం ఏంటంటే ఉదంకుడు రాసిన సామవేదం. గటికులు విష్ణుకుండుల తర్వాత ఎవరి కాలంలో కూడా కొనసాగాయంటే వేంగి చాళుక్యులు మరియు పల్లవులు. ఇంద్ర భట్టారక వర్మని ఏ సరస్సు వద్ద బాదమ చాళుక్య రాజైన రెండవ పులకేశి ఓడించెను? కోనాల సరస్సు, అదే నేటి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ వన్, విష్ణుకుండులలో దానం చేసిన గ్రామాలు ఏంటంటే పాలమూరు గ్రామం. సో ఈ గ్రామాన్ని శివవర్మ అనే బ్రాహ్మణ పండితుడుకు మాధవవర్మ దానం చేశాడు. మరి అదేవిధంగా భట్టారక వర్మ వచ్చేసరికి ఇరున్నెరి గ్రామంను బౌద్ధ భిక్షువులకు దానం చేశారు. అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేసిన రేగొస్తు గ్రామం ఎవరు దానం చేశారంటే ఇంద్ర భట్టారక వర్మ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, విష్ణుకుండును అంతం చేసిన వేంగి చాళుక్యులు మాత్రమే కాకుండా దూర్జేలు అనేవారు కూడా ఉన్నారు. సో వీటికి సంబంధించి ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఐడి కామెంట్ చేయండి, లేదా 9553717721కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములండి.